హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు వీడియో అండి. ఇంక ఉదయాన్నే అయితే లేచేసాను. ఇంక లేచి మొత్తం అంతా ఇంటి పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే బ్రష్ చేసేస్తాను. ఏ రోజన్నా సరే ముందు లేవగానే బ్రష్ చేస్తానండి. బ్రష్ చేయకుండా ఏ పని స్టార్ట్ చేయను. బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక లోటెడ్ వాటర్ అయితే తాగేస్తాను. వాటర్ తాగకపోతే అసలు ఉండలేను అనమాట. అది వారమైనా సరే నేను వాటర్ తాగేసిన తర్వాతే ఆ రోజు అప్పుడు తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటాను. అంటే ఏమో తెలీదు, నాకు ఎప్పుడు ఇంకా వాటర్ తాగే అలవాటు ఉందనమాట. అది అయితే చలికాలం అయితే వేడి వాటర్ తాగుతాను. మిగతా కాలంలో అయితే కనుక చల్లని నీళ్ళే తాగుతాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు గుమ్మాలు అయితే తుడుస్తున్నాను అనమాట. లేవగానే అయితే ఫస్ట్ బ్రష్ చేయాలండి. అంటే మనకి ఇంకా నైట్ అంతా అలా ఉండిపోతాం కదా. చాలామంది ఏంటంటే బెడ్ టీ తాగడం అలాంటివి చేస్తుంటారు. ముందు అలాంటివి చేస్తే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కడుపులోకే పోతుంది కదా. నేనైతే అలాగే అనుకుంటాను. ఇంకా ఇక్కడ ఇల్లు గుమ్మాలు అయితే తుడుస్తున్నాను. ఈ లోపల మా ఆయన కూడా లేచిపోయారనమాట. నేనే లేపేశాను. అంటే మరి ఈరోజు శివరాత్రి, అందులోని స్నానానికి వెళ్ళాలి కదా, ఇంకా లేట్ అవుతుందని చెప్పి తొందరగా అయితే లేపేశాను అనమాట. ఇంక ఇల్లు వాకిలి తుడిచేసిన తర్వాత ఇంకా మనం ఎప్పటికి వెళ్తామో, ఎప్పుడు స్నానాలు అవి చేసి దర్శనం చేసుకుంటామో కదా అని చెప్పి టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా స్నానం చేశాకే కదా ఏం తినకూడదని చెప్పి టీ తాగకుండా ఉండలేమని చెప్పి టీ అయితే తాగేసి అప్పుడు వెళ్దామని అయితే టీ పెట్టేశాను. ఇంక ఈ లోపల మా చెట్టుకి అయితే కనకాంబరాలు కాసినాయి అనమాట. ఇంకా అవైతే కోసి మాల కట్టాను. కట్టిన తర్వాత ఇంకా కొన్ని అయితే ఉండిపోయినాయి, అవి అయితే కట్టలేదు, వచ్చాక కడదామని. ఇంకా ఈ లోపల టీ కూడా మరిగిపోయింది. పాలు కూడా వేసేసి టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత మా ఆయనకు కూడా బ్రష్ చేసేసారు. ఆయనకు కూడా టీ పెట్టి ఇచ్చేసాను. ఎవరైనా అనుకోవచ్చు, ఇంకా స్నానానికి వెళ్తున్నారు, టీ తాగేస్తున్నారు ఏంటా అని. టీ తాగిన తర్వాతే ఏ పనైనా చేస్తామండి. ఇంకా స్నానం కదా లెక్క అని చెప్పి టీ అయితే తాగేసే వెళ్ళాము. అంటే చాలా లేట్ అవుతుంది కదా, ఇంకా అక్కడ స్నానాలు అవి చేసి వెలిగించుకునేటప్పటికి. అందుకని చెప్పి టీ తాగేసి ఇంకా బట్టలు అవి సర్దేసుకొని ఇంకా అప్పుడైతే పిల్లల్ని తీసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. మేము ఎందుకు ఏ ఊరు వెళ్ళామో చెప్పలేదు కదా. మేమైతే ఫస్ట్ ఏలాశ్వరం వెళ్దామని వెళ్ళిపోయాము. చాలా మట్టికి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత మా తమ్ముడు అయితే ఫోన్ చేసి అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పిల్లలతో ఇబ్బంది పడతారని అంటే మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఇరుపాక, పేరు వినే ఉంటారు, ఈ మధ్య కాలంలో న్యూస్లో కూడా వచ్చింది. ఇక్కడ బాగా కళ్యాణాలు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఇంకా అలాగే సత్యనారాయణ స్వామి కళ్యాణం, పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణం, ఇవన్నీ జరిగినాయి కదా మొన్న ఈ మధ్యన. జ్యోతుల్ నెహ్రూ గారు మొత్తం అందరూ వచ్చి చేశారు. ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. చాలా ఖాళీగా ఉంది. ఇంకా పిల్లలతో మా ఫ్యామిలీ, ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి ఇంకా అక్కడికే వెళ్ళామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి స్నానం అది చేయించేస్తున్నాను, నేను మా ఆయన కలిపి. ఇంకా అక్కడ చల్లగా ఉంటాయి కదా నీళ్ళు, ఫస్ట్ టైం అందులోని మా పిల్లలతో అలా స్నానానికి వెళ్ళడం. మేబీ చెప్పాలంటే మేము కూడా ఫస్ట్ టైమే. ఎప్పుడు కూడా మాకు మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతున్నా మేమైతే స్నానానికి అయితే వెళ్ళలేదు. అంటే చేయాలంటారు కదా, ఇంకా అలా అయితే చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము, ఐదో సంవత్సరంలో మేమైతే ఇలా స్నానానికి వెళ్ళడం. ఇంకా తర్వాత స్నానం చేయించేసి మా అమ్మకైతే ఇచ్చేసాను. ఆ తర్వాత నేను మా ఆయన కూడా స్నానాలు చేసేసి ఇంకా తర్వాత మా తమ్ముడు, మా మరుదులు అందరం అయితే స్నానాలు అయితే చేసి రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. జనం కూడా అంత ఎక్కువగా లేరు. అదే ఏలేశ్వరం వెళ్తే కనుక చాలా జనం ఉంటారు. ఇంకా తొక్కిసలాట మామూలుగా ఉండదు. అందులో నా తడిబట్టలు మోసుకుంటూ తిరగాలన్నమాట. బైకులు ఎక్కడో పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి స్నానాల రేవు దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా దూరం ఉంటుంది. అదే ఈ ఇరుపాకలు అయితే పక్కనే బైక్ పార్కింగ్, ఇంకా పక్కనే స్నానాలు కూడా చేయొచ్చు. ఇంక ఈజీగా ఉందన్నమాట. ఇంకా తర్వాత అక్కడ శివలింగాలు, ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా అక్కడైతే పూజ చేసి వెలిగించుకున్నాం అనమాట. ఇంకా మా ఫ్యామిలీ, ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరం అయితే వెలిగించేసుకొని ఇంకా దేవుడి దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, ఇంకా లింగాల దర్శనం కూడా చేసుకొని ఇంకా తిరిగి అయితే వచ్చేద్దాం అనుకునేటప్పుడు దారిలో అయితే ప్రసాదం పెట్టారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుందండి, ఏలేరు కాలువ అయితే పారుతుంది. చూసారు కదా, ఏలేరు కాలువ అని వినే ఉంటారు, అది మా దగ్గరే అనమాట. ఇంకా ఇక్కడ ప్రసాదం పెడితే అదైతే తింటున్నాను. నేను తింటుంటే మా ఆయనేమో నన్ను ఎక్కిరిస్తున్నాడు అనమాట, అలా తింటున్నావు ఏంటని.
అందులోని పొద్దున్నుంచి ఆకలితో ఉండి ప్రసాదం పెడితే ఎవరు తినరు చెప్పండి. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత తిరిగి బయలుదేరిపోయాము. బయలుదేరిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మా ఊరికి దగ్గరలో మరొక శివాలయం ఉంది. ఇంకా ఆ శివాలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడే అన్నప్రసాదం కూడా పెడుతుంటే ఇంకా గుడిలో ఈరోజు ప్రసాదం తినాలి కదా అని అయితే తినేసి ఇంకా ఆ స్వామివారి గుడిలో దర్శనం అయితే చేసేసుకొని కాసేపు అయితే ఆ గుడిలో కూర్చొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇది వేలంక అనమాట. వేలంక శివాలయం. ఇక్కడ గుడి చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడైతే దర్శనం కూడా చేసేసుకొని తిరిగి అయితే బయలుదేరిపోయామన్నమాట. కాసేపు కూర్చున్నాము. ఇంకా మా పిల్లలు, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే అందరూ ఆడుకున్నారు గుడిలోనే. తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మెల్లగా అయితే ఇంటికైతే వచ్చేసి ఇంకా సాయంత్రం ఎలాగో టిఫిన్ చేయాలి కదా అని చెప్పి మినప్పప్పు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా తర్వాత కాసేపు అయితే అలా పడుకొని ఇంకా మొత్తం హెడ్ బాత్ చేశాను కదా, హెయిర్ మొత్తం చిక్కులు పడిపోయింది. అందులోని నది స్నానం కదా, ఇంకా ఎందుకని చెప్పి చిక్కులు అయితే తీసుకొని మంచిగా జడ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా చిక్కులుగా ఉంటే మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే జడ వేసేసుకున్నాను. మా పిల్లలు అయితే పడుకున్నారు. అనుకునే లోపు మళ్ళీ మా చిన్న పాప అయితే లెగిసిపోయింది అనమాట. మా పెద్ద పాప అయితే ఇంకా లేవలేదు. ఇంకా నేను జడ వేసేసుకొని ఇంకా దానికి కూడా జడ అయితే వేశాను అనమాట. జడ అనక్కర్లేదు, పిలక వేశాను. వేయనివ్వదు అస్సలు, తల మీద అయితే చేయనివ్వదు అనమాట. తనకైతే మొక్కు ఉంది. ఇంకా మొక్కు అయితే తీర్చాలి. మే నెలతో 3వ సంవత్సరం అయితే వస్తుంది కదా, ఇంకా అప్పుడైతే విజయవాడ తీసుకెళ్ళి గుండె అయితే గీయించాలన్నమాట మా చిన్న పాపకి. ఇంకా తర్వాత సాయంత్రం అయిపోయింది. మా ఆయన కూడా బయటకు వెళ్ళి వచ్చేసారు. వచ్చేటప్పుడు మిరకాయ బజ్జీ ఇంకా అరటికాయ బజ్జీ అయితే తీసుకొచ్చారనమాట. టీతో పాటు కాంబినేషన్ బాగుంటుంది కదా. నాకు ఈవినింగ్ అయితే ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుందండి. ఏంటో చిన్నపిల్లలు అడుగుతూ ఉంటాను మా ఆయన్ని. ఇంకా ఆయన అయితే తీసుకొచ్చారనమాట. టీ అలవాటే లేదంటాడు మా ఆయన. నా వల్ల టీ కూడా అలవాటు చేసుకున్నాడు. ఇంక ఇక్కడ మిరకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ అయితే తినేస్తున్నాము. ఇంకా మా పిల్లలకి అయితే తినట్లేదు, ఇద్దరూ తినట్లేదు. శనగపిండి కదా ఇష్టం ఉండదని. మా పాప ఏమో అందులో ఉల్లిపాయలు ఉన్నాయని ఏడుస్తుంది. ఇంక ఇద్దరికి అయితే ఇదిలా మారం చేయకుండా, అందులోని కారంగా ఉంటుంది అంటుంటే మిరకాయ బజ్జీ తింటానంటుంది. పిల్లలతో ఒక్కటి కాదనుకోండి. ఇంకా తర్వాత మిరకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ అయితే తినేసిన తర్వాత టీ కూడా తాగేసాము. ఇంకా మా చిన్న పాప ఏమో అది పాప అంట, పాపని ఊరుకోపించమంటుంది, నాకు ఇస్తుంది. మళ్ళీ పాప అని కాళ్ళ మీద వేసి జోకొడుతుంది అనమాట. అది వాళ్ళ పాప అంట. చూసారా అలా చూస్తుందో, మా రౌడీ బేబీ అంటే అదే అనమాట. ఇంకా తర్వాత టీ కూడా తాగేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం రొటీన్ ఇంటి పనులు స్టార్ట్ చేశాను. ఇంకిల్లు వాకిలి అయితే తుడిచేసుకొని కల్లాపు చల్లి ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. మా ఇంటి ముందు వదిన వాళ్ళకి అయితే గేదెలు ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర మేమైతే పాలు కొనుక్కుంటాము. ఇంకా తర్వాత ముగ్గులు కూడా పెట్టేసుకొని ఇంకా పప్పు నానబెట్టాను కదా. మెయిన్లీ ఏంటంటే పప్పు కడగాలి. మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. నాకు ఈ కంగారులో ముగ్గు కూడా ఎలా పెడుతున్నానో తెలియట్లేదు. ఏంటంటే నాకు ఎవరైనా చూస్తారు, ఇంకా కెమెరా అంటే చెప్పాను కదా వీడియో తీస్తున్నట్టు ఎవరికి తెలియకుండా అన్నట్లుగా తీస్తాను కదా, అందుకని నాకు భయం అనమాట. ఇంకా తర్వాత ముగ్గు కూడా పెట్టేసుకొని పప్పు అయితే కడుగుతున్నాను అనమాట. మినప్పప్పు నానబెట్టాను కదా ఇడ్లీ వండుదామని చెప్పి. అందులోని ఈరోజు శివరాత్రి మార్నింగ్ ఇంకా గుడికి అది వెళ్ళాము, స్నానాలకు అది వెళ్ళాము కదా అని చెప్పి. ఇంకా లేకపోతే నేను ఎప్పుడు ఈవినింగ్ టిఫిన్ చేయనండి, ఎప్పుడు అన్నం తినేయడానికి ఇష్టపడతాను. చాలామంది అంటూ ఉంటారు అదేంటి వెలిగించుకుంటున్నావు అన్నం తినేస్తున్నావు అని అంటారు. కానీ దేవుడు ఏమైనా అన్నం తినొద్దని చెప్పారేంటండి? అలా చెప్తానన్నమాట వాళ్ళకి. నాకు వ్యతిరేకం చెప్తాను అనుకుంటారు. నాకు అన్నం తినకపోతే నిద్ర పట్టదు. టిఫిన్ తిన్నానంటే మాత్రం కడుపు ఆకలిగానే ఉంటుంది. అన్నం తింటేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందనమాట. ఇంకా ఇక్కడైతే పప్పు కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసాను. చట్నీ కోసం ఇంకా కొబ్బరికాయ ఇంకా పల్లీలు అయితే చట్నీ చేస్తున్నాను. కొబ్బరికాయ వేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అని చెప్పి టమాటా పల్లి ఓన్లీ ఇంకా ఆ చట్నీయే చేశాను అనమాట. నేను కొబ్బరికాయలు కట్ చేశాను కానీ ఈ లోపల మా పిల్లలు అవే తినేశారు. ఇంక తినేసిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి, ఇంకా పల్లీలు కొత్తిమీర లేదు, పల్లీలు, టమాటా ఇంకా పచ్చిమిర్చి ఇవి మాత్రమే చట్నీ చేశాను అనమాట. బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది. మా ఆయన కూడా బాగా చేసావు అన్నారు. ఇంకా చింతపండు ఎక్కడ వాళ్ళది అంటే టమాటా వేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే ఇవి కట్ చేస్తున్నాను. అంటే మధ్యాహ్నం ఇంకా అన్న ప్రసాదం అక్కడ తిన్నారు కదా, ఇంకా ఆకలేసేస్తుంది. అందులోని బయటకు వెళ్ళినప్పుడు అస్సలు బాగా తినరు అనమాట. ఇంకా పిల్లల గురించి అన్న తొందరగా అయితే టిఫిన్ వండాలని ఇంకా చేస్తున్నాను. ఇంకా వీడియోలు తీయడానికి అసలు కుదరట్లేదు. అంటే మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే ఫోన్ ఇవ్వరనమాట, ఫోన్తోనే ఉంటారు. ఇంకా మా ఆయన ఫోన్ ఏమో దొరకదు, ఇంకా నా ఫోనే కావాలంటారు. అందుకని వీడియోస్ తీసినా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం కుదరట్లేదు.
ఇంక ఇక్కడ చట్నీ కూడా ఆడేసి ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇంకా మమ్మీ ఆకలేస్తుందని చెప్పి అయితే ఏడుస్తున్నారు. వాళ్ళ కోసమని తొందరగా అయితే ఇడ్లీలు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీలు కూడా తినిపించేద్దామని ఇంక తీసేసాను. ఇంకా నేను మా ఇల్లు అంటే చాలా చిన్నదండి. ఇంకా పిల్లలతో ఎంత సర్దుకున్నా ఏదో ఒక చిందరవందర చేస్తూనే ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, ఇల్లు నీట్‌గా పెట్టుకో ఫస్ట్ వీడియోలు తర్వాత ఎద్దుగానని. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇంతకన్నా బాగా ఉంటుందని అయితే నేను అనుకోను. అందులోని నాకు ఇంకెవరు సపోర్ట్ ఉండదు. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా! అందుకు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాననమాట. నేను ఒకవైపు సర్దుకుంటూనే ఉంటాను. మా చిన్న పాప జల్లుతూనే ఉంటుంది. ఎక్కువ వాటర్ పోసిస్తూ ఉంటుంది. బొమ్మలు జల్లేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఆరబెట్టుకున్న సామాన్లు ఉంటాయి కదా, కిచెన్‌లో సామాన్లు, అవి కూడా జల్లేస్తూ ఉంటుంది. కానీ అవన్నీ ఎవరికీ తెలీదు కదా! ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం రావట్లేదని మాత్రం అంటారు. మాటే కదండీ ఈజీగా అనేస్తారు ఎవరైనా. పోనీలెండి. ఇంకా టిఫిన్ అయితే తినేసామనమాట. తర్వాత గిన్నెలన్నీ తోమేసాము. ఇదండి వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.